స్విగ్గీ, జొమాటో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరి ఫోన్లో ఉండే కామన్ యాప్స్ ఇవి. ఫుడ్ డెలివరీ చేసే ఈ యాప్స్ వచ్చాక ప్రజల లైఫ్ స్టైల్లో అనేక మార్పులు వచ్చాయి. ఉదయం మనం తినే టిఫిన్ మొదలుకొని నైట్ పడుకునే ముందు చేసే డిన్నర్ వరకు అన్నీ ఇందులో ఆర్డర్ పెట్టుకోవచ్చు. నిజానికి బ్యాచిలర్స్ మాత్రమే ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ ని వాడుతున్నారని అనుకుంటే పొరపాటు. ఫ్యామిలీతో కలిసి ఉంటున్న వారు కూడా వంట వండుకునే తీరిక లేనప్పుడు ఫుడ్ ని ఆర్డర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ లేబులింగ్, డైనింగ్ ఇన్ బిజినెస్ లోకి కూడా స్విగ్గీ, జొమాటో ఎంట్రీ ఇచ్చేశాయి. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. టాప్ రెస్టారెంట్లలో నుంచి తమ కస్టమర్లను అగ్రిగేటర్లు ఆకర్షిస్తున్నారని రెస్టారెంట్ ఇండస్ట్రీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా నిర్వహించిన టౌన్ హాల్లో జొమాటో, బిస్ట్రో, స్విగ్గీకి చెందిన స్నాక్ వంటి వెంచర్లు తమ బ్రాండ్ తో థర్డ్ పార్టీ కమర్షియల్ కిచెన్లలో తయారు చేసిన ఫుడ్ అందించడం ద్వారా వినియోగదారులను తమ సంస్థలకు దూరం చేస్తున్నాయని ఆరోపించింది. డైనింగ్ ఇన్ సెగ్మెంట్ లోకి అగ్రిగేటర్ల ఎంట్రీని కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. తమ కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లను అందిస్తూ టేబుల్ రిజర్వేషన్ల కోసం కమిషన్లను వసూలు చేస్తున్నారు. డెలివరీలో వారు సర్వీస్ ను మాత్రమే అందిస్తారు, కానీ డైనింగ్ ఇన్ లో ఎక్స్పీరియన్స్ కు ఎలాంటి వాల్యూ ఇవ్వరు. అలాగే కస్టమర్లను మా వద్దకు తీసుకువస్తారు. ఇందులో వారి రోల్ జీరో మాత్రమే. అలాంటప్పుడు ఎందుకు కమిషన్లు వసూలు చేయాలి అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో ఈ డైనింగ్ కమిషన్ కోసం 3-5% వసూలు చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో 7-15% వసూలు చేస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్పందించారు. బిస్ట్రో రెస్టారెంట్ పరిశ్రమకు ముప్పు కాదని అన్నారు. నివేదిక ప్రకారం ప్రైవేట్ లేబుల్ లేదా జొమాటో కిచెన్ కూడా రెస్టారెంట్ కు ఎలాంటి ఇబ్బంది కాదన్నారు.